మోదకహస్తునిన్ సమదమూషకవాహను ఏకదంతు లంబోదరు అంబికాతనయు ఊర్జిత పుణ్యు గణేషు దేవతాహ్లాదగరిష్ఠు దంతిముఖు అంచిత భక్త ఫలప్రదాయకున్ మోదముతోడ హస్తములు మొట్టి భజించదనిష్ట సిద్ధికిన్. గణపతులు ఎంతమందో ఉన్నారు. విద్యా గణపతి వాళ్ళలో ఒకడు. ఆ గణపతి ఎప్పుడూ కూడా చేతిలో ఒక కుడుముని చేత పట్టుకుని ఉంటాడు. ఆయనకి మూషికం వాహనం. అటువంటి స్వామి అందరి కోరికలు తీర్చేటటువంటి వాడు. ఆ కోరికలు తీర్చేటటువంటి గణపతికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ మనం 9వ ఎపిసోడ్ని విభాగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. 8 విభాగాలను చూసి ఎందరో సంతోషంతో పద్యాల తోరణం కార్యక్రమాన్ని వీక్షించి అభినందనల్ని తెలియజేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాంటి అభినందనకు పాత్రలను మమ్మల్ని చేస్తున్నటువంటి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారికి కృతజ్ఞతలతోటి ఈ 9వ విభాగం ప్రారంభమవుతున్నది. మనం అకారాది క్రమంలో ఒక ఆవృత్తాన్ని, అంత్యాక్షరి మరొక ఆవృత్తాన్ని, 2 ఆవృత్తాలని మనం ప్రతి విభాగంలోనూ పూర్తి చేసుకుంటున్నాం. మనకి గత ఆవృత్తంలో ఠ అనే అక్షరంతో పూర్తయింది. తర్వాత డ అనేటటువంటి అక్షరం అకారాది క్రమంలో ఈనాడు ప్రారంభం. ఆ డ అనే అక్షరంతో సుధా పరిమళ మనకి పద్యాన్ని వినిపిస్తారు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. నా పేరు సముద్రాల సుధా పరిమళ. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాదెండ్లలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అంతరించిపోతున్నటువంటి పద్యం యొక్క వైభవాన్ని మళ్ళా తిరిగి నిలబెడుతున్న సప్తగిరి ఛానల్ వాళ్ళకి మరియు రంగనాయకి మేడం గారికి ముందుగా నా శుభాభినందనాలండి. డకారంతో పద్యాన్ని నేను మొదలు పెడుతున్నాను. డప్పి జనించే వ్రేలుల పుటంబులు పొక్కదొడంగే గోళ్లలో చిప్పిలి చొచ్చెనెత్తురులు చిత్తము నాకు కడున్వశంబుగా దప్పురమిచ్చటచ్చటను నాశల వచ్చి తినెంత దవ్వకో ఇప్పటి భంగి నొక్కడగు నేగెడు దానికి నోర్వనెమ్మెయిన్. ఈ పద్యం ఏ గ్రంథంలోది? ఈ పద్యం మహాభారతంలో విరాట పర్వంలోని ప్రథమాశ్వాసంలోనిది. సందర్భము పంచపాండవులు ద్రౌపది అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం కోసం ద్రౌపది సౌరంధ్రి అనేటువంటి మారువేషాన్ని ధరిస్తుంది. ధరించి విరాట రాజు నగరానికి వెళ్తూ ఉండగా ఆమెడ ఆ నడిచి నడిచి ఆమెడ యొక్క బాధని తిక్కనగారు చాలా చక్కటి తెలుగు పదాలతో వర్ణించారు. అక్కడ ఆమెకు బాగా ఎక్కువగా నడవటం వలన దప్పిక వేసింది. అంతేకాదు, నడిచి నడిచి ఆమె కాలి వేళ్లన్నీ కూడా బొబ్బలెక్కాయి. గోళ్లన్నీ కూడా నెత్తురు చిమ్ముతున్నట్టుగా మారిపోయినాయి. స్పృహ తప్పేటటువంటి పరిస్థితికి ఆమె వచ్చింది. కనుక నేను అడుగు తీసి అడుగు వేయలేను, ఇగో ఇక్కడే విరాట నగరం ఉంది అని చెప్పి ఇప్పటి వరకు నన్ను తీసుకొని వచ్చారు, ఇక నేను అడుగు తీసి అడుగు వేయలేను అని చెప్తున్న సందర్భంలో ద్రౌపది సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపది పలుకులు భావాన్ని కూడా చాలా చక్కగా వివరించారమ్మా. మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఆ తర్వాత డా తర్వాత అక్షరంతో ఢా ఒత్తు ఢా తోటి ఇప్పుడు పద్యాన్ని వినిపిస్తారు. అమ్మా, మీ పేరు పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు పావని. నేను విజయవాడ నుంచి వచ్చాను. వృత్తిరీత్యా సిఏని. నేనిప్పుడు దూర్జటి గారు రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి ఒక పద్యాన్ని చెప్పబోతున్నాను. ఢక్కాధ్వానము తోడ నొక్కరుడు భీతింజందగా చేసి కోరొక్కంబూనిన యాకలిన్ నిలచి యార్యావర్తనం బొప్పగా మక్కువన్గొని కొల్చువారి కమలా మానాయకత్వములన్ దక్కంజేసదవీవు నాయద కృపాధామా సుధామా హర శ్రీకాళహస్తీశ్వరా. భావాన్ని సంక్షిప్తంగా అందిస్తారా? తప్పకుండా అమ్మ. ఓ శ్రీకాళహస్తీశ్వర, దక్కాధ్వానంతో ఇతరులను భయభ్రాంతులకు గురి చేసి, అలాగే భక్తి శ్రద్ధతో ఉన్నవారికి, నిత్యం నిన్ను పూజించే వారికి
ముక్తిని లక్ష్మిని ప్రసాదిస్తావు. దయామయుడైన ఓ శివ, సదా నాయందు దయచూపుము. చాలా చక్కగా సంక్షిప్తంగా పద్యానికి భావాన్ని చెప్పారు. పరమేశ్వరుడి చేతిలో డమరుకం ఉంటుంది. ఆ డమరుక ధ్వని తన భక్తుల శత్రువులకు భయంకరంగా వినిపిస్తుంది, భక్తులకు చాలా ఆనందాన్ని కలిగించేటట్లుగా వినిపిస్తుంది. అదే విషయాన్ని ఈ పద్యంలో కవి ఆవిష్కరించాడు. ఆ తరువాత అక్షరం టాటా డా ఢా తర్వాత నకారంతో పద్యాలు చాలా తక్కువ ఉన్నాయి, అసలు లేవనే చెప్పుకోవాలి. ఆ తర్వాత తవర్గ ప్రారంభమవుతుంది. తా అనేటటువంటి అక్షరంతో ఇప్పుడు మనకి లలిత పద్యాన్ని వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు దెందుకూరి లలిత రాజలక్ష్మి. నేను శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్లో 10వ తరగతి చదివి ఉత్తీర్ణురాలయ్యాను. ఇప్పుడు నేను బమ్మెర పోతనామాత్య విరచిత భాగవత మహాపురాణంలోని ఒక పద్యం, తాతో మొదలయ్యే పద్యం చెప్పబోతున్నాను. తనయందునఖిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు కన్నుతోయికి అన్యకాంతలటంబైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతింతువాడు. సకులయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు లీలలందు బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా పోతన గారు రాసిన భాగవతంలోది అంటే ప్రహ్లాద చరిత్ర ప్రారంభ పద్యం. ప్రహ్లాదుడి గుణాలను గురించి వర్ణిస్తున్నటువంటి పద్యాన్ని వినిపించావు. ఇందులో ప్రహ్లాదుడి గుణాలను వర్ణించటంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే ఈ గుణాలు అందరూ నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ గుణాలన్నీ అందరూ నేర్చుకుంటారో అందరూ ప్రహ్లాదులు అవుతారు, అంటే అందరూ ఎంతో సంతోషాన్ని అనుభవించే వాళ్ళు అవుతారు అని కవి తాత్పర్యం. పెద్దవాళ్ల పట్ల ఎలా ఉండాలి, గురువుల పట్ల ఎలా ఉండాలి, పరస్త్రీల పట్ల ఎలా ఉండాలి అని చిన్న పిల్లవాడైన ప్రహ్లాద చరిత్ర ప్రారంభంలోనే మనకి పోతన గారు సందేశాత్మకమైనటువంటి పద్యాన్ని అందించారు. మంచి పద్యాన్ని చాలా మంచిగా పాడినందుకు నీకు నా ప్రత్యేక శుభాశీస్సులు. ఇక తా తర్వాత థ అనేటువంటి మహాప్రాణాక్షరం మీద తెలుగులో పద్యాలు మృగ్యంగా ఉన్నాయి కాబట్టి తా థ ద ద అనే అక్షరంతో ఇప్పుడు ఇందిర పద్యాన్ని వినిపిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు మజుందార్ ఇందిర. నేను సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్నాను. ఈ సప్తగిరి ఛానల్ ద్వారా పద్యాల తోరణం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలుగు ప్రజలమైనటువంటి మనందరిలో తెలుగులో ప్రత్యేకమైనటువంటి పద్యం యొక్క ప్రభావాన్ని అందరికీ తెలియచేస్తూ పద్యం యొక్క ప్రత్యేకతని చాటుతూ ఇలాంటి కార్యక్రమం ద్వారా ఎందరికో స్ఫూర్తినిస్తున్నటువంటి సప్తగిరి ఛానల్ వారికి ముందుగా కృతజ్ఞతాభివందనలు తెలియచేస్తూ ఈరోజు దకారం మీద నా పద్యం. ధనుజారి నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య కలుగ కొదువలేదు బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను
మరచిపోకుము భాగ్య మహిమ చేత. దండిగా భృత్యులు తగిలి నీకుండంగా బక్కబంటే పాటి పనికి వచ్చు. నీవు మెచ్చడి పనుల్ నేను చేయగలేను, ఇంత వృధా జన్మమెత్తినాను. భూజనులలోన నేనప్రయోజకుడను కనుక నీ సత్కటాక్షంబు కలుగచేయు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యం ఏ శతకంలోదమ్మా? భూషణ వికాస. ఇది శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకంలోనిది. ఓ స్వామి, నా వంటి దాసజనము నీకు ఎంతో మంది ఉన్నారు, కోట్ల సంఖ్యలో ఉన్నారు. అశేషమైనటువంటి ఆ దాసజనంలో వారి కోరికలను తీర్చటంలో ఉన్నటువంటి ఓ స్వామి, నన్ను మరచిపోకయ్యా. నేను ఈ జన్మలో తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఈ జన్మని జీవితాన్ని వృధా చేసుకున్నాను. నీవు మెచ్చే పనులు ఏమీ చెయ్యలేకపోయాను. ఈ భూజనులందరిలో కూడా నేను అప్రయోజకుడనైపోయాను. అటువంటి నాకు నీ సత్కటాక్షాన్ని ప్రసాదించు ఓ స్వామి అని లోపములున్నప్పటికీ కూడా వినయపూర్వకంగా భక్తితో సత్కటాక్షంతో జన్మ సాఫల్యమయ్యేటటువంటి మార్గాన్ని కృపని తెలియచేయమని చెప్పి స్వామిని ప్రార్థించేటటువంటి పద్యం. శతకాలంలో ఒక పద్యానికి సంబంధం ఉండదు, సందర్భాలు ఉండవు. ఏ పద్యంలో ఆ పద్యమే ముక్తకాలుగా కవులు భగవంతుడికి విన్నపం చేసుకుంటాడు. అలా విన్నపం చేసుకుంటంలో ఈ శేషప్ప కవి గారు రాసినటువంటి ఇందులో ఒక విధమైనటువంటి విన్నపాన్ని వినిపించారు. ధన్యవాదాలు. ఈ విన్నపంతో మనకి మొదటి ఆవృత్తం పూర్తయింది. రెండవ ఆవృత్తంలో అడుగు పెడుతున్నాం. ఇది అంత్యాక్షరి. మనం పద్యాల తోరణం అన్నాం, అంటే పద్యాలతో చక్కగా తోరణాలు కడుతున్నాం కనుక అందులో అంత్యాక్షరులు ఉంటాయి, మామూలు వర్ణనాంశమైన పద్యాలు ఉంటాయి, స్తుతి రకమైన పద్యాలు ఉంటాయి. అన్ని రకాలైన పద్యాలతో తోరణం కట్టడమే మన లక్ష్యం. కాబట్టి ఇప్పుడు అంత్యాక్షరి విభాగం ప్రారంభం ఎవరు చేస్తున్నారు? నేను చేస్తానమ్మా. చెప్పండి అమ్మ పద్యం. నేను ఇప్పుడు మనుచరిత్ర, అల్లసాని పెద్దన్ గారు రచించిన మనుచరిత్ర నుండి ఒక పద్యం చెప్పబోతున్నాను. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటకచరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఒక సిద్ధుడు ఇచ్చిన పాదలేపనం రాసుకుని ప్రవరాక్యుడు హిమాలయ పర్వతాలను క్షణంలో చేరుతాడు. ఆ పర్వత సౌందర్యాన్ని, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చూసి పరవశించి ఈ పద్యాన్ని చెప్తాడు. ధన్యవాదాలమ్మా. ప్రవరుడికి మొదటి నుంచి తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయాలని ఎంతో కోరిక. అలాగే పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు చూసి వచ్చిన వాళ్ళని ప్రత్యేకంగా ఎదురు వెళ్ళి తీసుకుని వచ్చి పూజించేవాడు. ఆ సిద్ధుడిచ్చినటువంటి పాదలేపం పూసేటప్పుడు తనకి హిమాలయాల మీద మనస్సు మళ్ళింది. హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి విచిత్రమైనటువంటి సన్నివేశాలని చూశాడు. ఇంకా ఉన్న సన్నివేశాలు చూడటానికి సమయం సరిపోదు, ఇవాళ కాదు రేపు వచ్చి చూస్తాను, మధ్యాహ్నం అయింది, మధ్యాహ్న కార్యక్రమాలు తీసుకోవాలి అని అనుకుంటున్న సందర్భంలో హిమాలయాన్ని వర్ణిస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి పద్యాన్ని వినిపించావు తల్లి, ధన్యవాదాలు. ఇప్పుడు ఇందులో చిట్ట చివరి అక్షరం శైలమున్ అన్నప్పుడు మనం హల్లుల్ని పరిగణనం చేసుకోవటం లేదు, అచ్చుతో కూడిన హల్లునే లెక్కలోకి తీసుకుంటున్నాం కనుక శీతశైలమున్లో ము అనేటువంటి అక్షరం మీద ఇప్పుడు పద్యాన్ని వినిపించాలి. ఎవరు వినిపిస్తారు? ము. ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్ కొప్పరమై
కఫము కుత్తుక నింటిన వేళ బాంధవుల్ కప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. ఇది కంచర్ల గోపన్న గారు రాసినటువంటి దాశరథి శతకం నుంచి తీసుకున్నానమ్మా ఈ పద్యాన్ని. పద్యానికి సంగ్రహంగా భావం. ప్రాణావసాన సమయంలో రోగాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. యమకింకరులు మన వాకిలి ముందు నిలిచి సిద్ధంగా ఉంటారు ఈ జీవిని తీసుకొని వెళ్ళటానికి. బంధువులందరూ మన చుట్టుపక్కల ఉన్నప్పటికీ కూడా నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేని పరిస్థితిలో నీ స్మరణ నాకు వస్తుందో రాదో స్వామి, అప్పటి కోసంగా ఇప్పుడే నేను నీ స్మరణ చేస్తున్నాను అని చెప్పి స్వామివారిని కవి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఇది మనకి కులశేఖరాల వారు రచించినటువంటి ముకుందమాలలో కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విసతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అనేటటువంటి భావాన్ని, ఆ రోగాలు మనల్ని ఆవరించినప్పుడు మన కంఠం అంతా కఫంతో గద్గదమైపోయి మాట కూడా వస్తుందో రాదో అనేటటువంటి భావాన్ని మనకి గుర్తుకు చేస్తోందమ్మా. చాలా చక్కగా వివరించి చెప్పావు. ఇక నేను వివరించడానికి అవకాశం లేకుండా సంస్కృతంలో ఉన్న విషయాన్ని కూడా నీవు అందించావు. అయినా ఈ స్థానంలో కూర్చున్నాను కనుక ఒక మాట చెప్తాను. ఈ కులశేఖరాల వార్లకి ఈ భావన రావటానికి నేను ఎప్పుడో మరణించేటప్పుడు ఇప్పుడే నీ స్మరణ చేస్తాను అని కంచర్ల గోపన్న గారు అనటానికి మూలం భగవద్ రామానుజుల వారి గద్యత్రయంలో శరణాగతి గద్యం చివర ఒక చిన్న అనుష్టుప్ శ్లోకంలో చెప్తారు. అంత్యకాలే స్మృతిర్యాతు తవ కైంకర్యకారిత తామేనాం భగవన్నద్య క్రియమాణాం కురుష్వమే. స్వామి, చిట్ట చివరిలో నీ సేవ చేయగలుగుతాను, చేయలేను కైంకర్యం, ఆ కైంకర్యం నా చేత ఇప్పుడే చేయించు అని ఆయన వేడుకున్నారు. ఇది 1000 సంవత్సరాల క్రింద శ్లోకం కనుక వీళ్ళందరికీ ప్రభావితం చేసి ఉంటుంది అని నా ఉద్దేశాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఇప్పుడు నువ్వు చదివినటువంటి పద్యంలో తప్పక చేత మీ భజన, నా అనే అక్షరం చిట్ట చివరి అక్షరం, నా అనే అక్షరంతో మన లలిత పద్యాన్ని, మంచి పద్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు నవ వికజ సరసిరుహనయన యుగ నిజ చరణ గగన చరణ దిజనిత నిగమ వినుత జలధి సుత కుచ కలస లలిత మృగమద రుచిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ ద్రుహిణ ముఖ సుర నికర విహిత నుతి కలిత గుణ ఘటి ఘటిత రుచిరతర కనక వసన భుజగరి పువర గమన రజత గిరిపతి వినుత సతత జపరత నియమ సరణి చరిత తిమి కమఠ కిటి నృహరి ముదిత బలి నిహిత పద పరసుధర దశవదన విదళన మురదమన కలి కలుష సుముదపహరణ కరివరద ముని నరసుర గరుడ వినుత. చాలా చక్కటి పద్యం, చాలా బాగా పాడావు పద్యానికి తగినట్లు. ఇది వెలిగందల నారయ్య మహాభాగవతంలో పోతన శిష్యులు ఏర్చూరి సింగన వెలిగందల నారయ్య కొంత భాగాన్ని పూరణ చేసినట్టు చరిత్ర చెప్తున్నారు. అలా వెలిగందల నారయ్య రాసినటువంటి 11వ స్కంధంలో ఈ పద్యం. నిజానికి ఈ పద్యానికి వివరణ చెప్పాలి అంటే 1 గంట సమయం సరిపోదు, అంత లోతైనటువంటి అర్థం కలిగినది. ఇది సందర్భం మాత్రం 2 వాక్యాల్లో నేనే చెప్తాను. విదేహరాజు సభలో 9 మంది పండితులు మాట్లాడేటటువంటిప్పుడు ద్రమిళుడు అనేటటువంటి ఒక పండితుడు స్వామిని ప్రార్థన చేసి తన చెప్పబోయేటటువంటి తత్వాన్ని చాటేటటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటిది. జనక మహారాజు గారు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞ వాటిలోది ఈ పద్యము.
ఈ పద్యంలో చిట్ట చివరి అక్షరం వినుత తా అనేటువంటి అక్షరం మీద సుధా పరిమళ పద్యాన్ని వినిపిస్తారు. తప్పకుండా అమ్మా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మములేక దాచి దాచి. తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలీయవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మొకటాన్ని బట్టి నరసింహ శతకంలోదని తెలిసిపోతున్నది. వేదాంతాన్ని చాలా తేలికగా చెప్పటం ఈ కవికి మాత్రమే సాధ్యమైంది. పుడుతూ ఎవరు డబ్బు తీసుకురారు, పోతూ ఎవడు డబ్బు తీసుకెళ్ళడు. డబ్బు సంపాదిస్తాడు, దాచిపెడతాడు. ఆ దాచిపెట్టిన డబ్బును దొంగలు ఎత్తుకెళ్తారో తెలియదు, దొరలంటే ప్రభుత్వం పాలవుతుందో తెలియదు. అందుకని డబ్బుని దాచటం అనేది ప్రధానమైన అంశం కాదు. ఏదైనా మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి అనేటటువంటి సందేశాత్మకమైనటువంటి విషయాన్ని ప్రధానంగా ఈ పద్యంలో వివరించాడు. ఈ శతకంలో ఉన్న పద్యాలన్నీ కూడా సీస పద్యాలే. అంటే తెలుగులో ఉన్న ఛందస్సుల్లో అతిపెద్ద ఛందస్సు సీసం. దాంట్లోనే వర్ణిస్తున్నాడు కవి తన భావాన్ని. ఎంత సంపాదించినా కూడా తన వెంట వచ్చేది ఏది లేదు, ఒక్క కాసు కూడా రాదు. మనం భూగర్భంలో ఎవరికీ తెలియకుండా దాచిపెడితే దాన్ని కూడా ఎవరో ఒకళ్ళు తవ్వుకొని తీసుకొని వెళతాడు. అందుకని కేవలము ధనాన్ని సంపాదించటం అనేది ప్రధాన లక్ష్యం కాదు అనేటటువంటి అంశాన్ని ఇందులో ప్రధానంగా చెబుతూ, పుట్టుకతో డబ్బు తేడు, పోతూ తీసుకుని వెళ్ళడు, ఇంకా మధ్యలో ఉండటానికి ఈ డబ్బు కోసం తాపత్రయం ఎందుకు అని మానవ జీవిత సత్యాన్ని ఇందులో చాలా చక్కగా సమాజానికి అందించాడు. ఈ పద్యంతో ఈనాటి మన పద్యాల తోరణం సుసంపన్నం కానున్నది. మన శీర్షిక పద్యాల తోరణం కనుక పద్యాలకు ప్రాధాన్యం, భావాలు ఇక్కడ కనుక భావాలు వ్యాఖ్యానాలు కూర్చుంటే ఒక పద్యానికే ఒక ఎపిసోడ్ సరిపోదు కనుక పద్యాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ఇప్పటికీ భావాలకు కూడా ప్రేక్షకులు శ్రోతలు కొంచెం అలవాటు పడుతున్నారనే విషయాన్ని గ్రహించి ఇక ఈనాటితోటి ఈ పద్యంతో ఈనాటి యొక్క కార్యక్రమాన్ని సుసంపన్నమైనట్లు భావిస్తూ సెలవు.